ఇప్పటి వరకు మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేసినామో తెలుసా? గుర్తుందా? మనం ఏం చేసినాం? పైథాన్ ఇంట్రడక్షన్ గురించి డిస్కషన్ చేసినాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ కోడింగ్ అంటే ఏంటి, దాని తర్వాత ఏం చేసినాం? పైథాన్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది, దాని తర్వాత కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటి, దాని తర్వాతకి బైట్ కోడ్ అంటే ఏంటిది, పీవీఎం అంటే ఏంటిది, తర్వాత నెక్స్ట్ ఇంకేం చేసుకున్నాం? పైథాన్ ఎక్కడ కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు, దానికి పేరు ఎందుకు వచ్చింది, అవన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏ డొమైన్కి వెళ్ళాలి పైథాన్ తోటి, దాని ఫీచర్స్ ఏంటి, దాని ఫ్లేవర్స్ ఏంటి, ఇట్లా చెప్పుకునే మీద బుచ్చడి చెప్పుకున్నాం. ఇంతకుముందు ఇప్పటి వరకు అయితే అవన్నీ నేర్చుకున్నాం. ఇంట్రడక్షన్ అనేది అవన్నీ చూసినాం. అవంతా ఇంట్రడక్షన్ మాత్రమే, ఇంకా మనం లోపలికి పోలే. ఓకేనా? అదంతా ఇంట్రడక్షన్ అన్నమాట. అయితే ఈరోజు వచ్చేసరికి బేసిక్స్ ఈరోజు బేసిక్స్. ఇది బేసిక్స్ మీకు అర్థం కావాలండి. ఇంతకుముందు మిగిలిన క్లాసెస్ అని విన్న తర్వాత ఇక్కడికి రండి. డైరెక్ట్ ఇక్కడికి వస్తే కొంచెం అర్థం కాదనుకో. ఓకేనా? ఓకే, అదన్నమాట మ్యాటర్. ఈరోజు మన ఎజెండా ఏంటంటే బేసిక్స్ ఆఫ్ పైథాన్. ఈరోజు నెక్స్ట్ కూడా చెప్పాము. బేసిక్స్ మొత్తం బేసిక్స్ ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి, బేసిక్స్ అంటే ఉంటాయి అవి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఇంకా మొత్తం తెలుసుకుందాం. ఓకేనా? ఇది అంటే ఈ బేసిక్స్ అనేది ఇక్కడైనా కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా అన్ని లాంగ్వేజ్కి యూజ్ అవుతాయి. ఓకేనా? ఓకే, బేసిక్స్ ఆఫ్ పైథాన్ ఇవ్వాలి ఎజెండా. ఓకే, ఫస్ట్ ఏంటిదంటే ఏం చూద్దామంటే ఫస్ట్ కామెంట్స్. ఈ కామెంట్స్ అంటే ఏంటిది, తర్వాత డేటా టైప్స్ అంటే ఏంటి, ఇట్లా పోదాం. తర్వాత వేరియబుల్స్ అంటే ఏంటి, ఇట్లా ఒక లైన్ బై లైన్ పోదాం, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఓకేనా? ఇక్కడ ఏం రాసింది? ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఈ ఫస్ట్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీ ఫోన్లలో కానీ లేకుంటే మీ కంప్యూటర్స్ ఉంటే, ల్యాప్టాప్స్ ఉంటే అన్నిట్లో ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా యాప్స్. ఓకే, ఐడిఈలు ల్యాప్టాప్ వాళ్ళకి ఐడీస్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ప్రోగ్రామింగ్ దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇదే, ప్రింట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. సెట్టింగ్ చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఏముంది? క్లిక్ బటన్ ఉందా? ఇట్లా క్లిక్ చేసినామంటే మనకి ఏం చేస్తుంది? ఇక్కడ అవుట్పుట్ అనేది డైరెక్ట్ చూస్తుంది. అంతేనా? ఇప్పుడు ఏంటంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ప్రింట్ స్టేట్మెంట్లో నువ్వు ఏదైతే రాస్తావో యాజ్ టీజ్గా అవుట్పుట్ అనేది చూస్తుంది. చూపించింది ఇంతకుముందు, చూపించిందా? ఇట్లా యాజ్ టీజ్గా అవుట్పుట్లో చూస్తుంది. ప్రింట్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ జిరాక్స్ అంటే ఏంటిది? జిరాక్స్ అంటే ఏంటి? ప్రింట్ తీయడం. అంతేనా? మనకు ప్రింట్ లోపల ఈ క్వాడ్స్లో రాసినామనుకో, అది మనకి యాజ్ టీజ్గా అవుట్పుట్ అనేది చూస్తుంది. సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ ఇది. అంతేనా? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఏం చూసాం? ప్రింట్ elite వెల్కమ్ టు elite పైథాన్ కోర్స్. ఇప్పుడు ఇదంతా మనకు అవుట్పుట్లో చూపించాలి కదా, చూడండి.
ఇక చూస్తాను ఇక్కడ వెల్కమ్ టు ఇలైట్ పైథాన్ కోర్స్. ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏముంది, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇది ద మ్యాటర్. కొంచెం అర్థమవుతుంది, మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకేనా, బట్ మీరు క్లాస్ వింటూ ప్రోగ్రామ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇదైతే మీరు చేయగలుగుతారు కదా, ఇంత సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, దెన్ కామెంట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కామెంట్స్ అంటే ఏంటిది? కామెంట్స్ అంటే రియల్ లైఫ్లో మనం కామెంట్స్ని ఏమని పిలవచ్చు? కామెంట్స్ రియల్ లైఫ్లో కామెంట్స్ అనేది ఒపీనియన్ లేకుంటే తెలుగులో అభిప్రాయం అంటారు. అంతేనా? దాన్నే కామెంట్ అంటారు. అంతేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే కామెంట్స్ ఆర్ లైన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ ఇగ్నోర్డ్ బై కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. యూజింగ్ కామెంట్స్ ఇన్ ప్రోగ్రామ్స్ కెన్ మేక్ కోడ్ మోర్ రీడబుల్ ఫర్ హ్యూమన్స్ యాజ్ ఇట్ provides some information or explanation about what each part of program is doing. ఇప్పుడు దీని గురించి మొత్తం ఒక ఓవర్వ్యూ ఇస్తా. ఓకేనా, మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక లైన్ నుంచి 1000 లైన్ల వరకు మీ ప్రాజెక్ట్ ఉంది. 1000 లైన్లు ఉందనుకోండి. ఎన్ని లైన్లు ఉంది? 1000 లైన్లు ఉన్నాయి, అంటే 1000 లైన్స్ ఉన్నాయి అన్నట్టు. అయితే ఈ 1000 లైన్స్ని మీరు ఏదైతే లాజిక్ బిల్డ్ చేసిరో ఆ లాజిక్ ఒక 1 year తర్వాత చూసినా కానీ గుర్తుంటుందా ఈ లాజిక్? థౌజండ్స్ ఆఫ్ లైన్స్ రాసింది ఒక 1 year తర్వాత చూసింది మీకు గుర్తుంటుందా? ఆ లాజిక్ గుర్తుంటుందా? ఆల్మోస్ట్ 90% గుర్తుండదు, ఎందుకంటే ఇలాంటివి గుర్తుండవు. ఓకేనా, ఆల్రెడీ మీరు రాసి ఉంటారు కానీ గుర్తుండదు. అయితే ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు ఈ ఒక కోడ్ రాశారు అనుకోండి. ఈ కోడ్ రాశారు కాబట్టి ఇది దేని గురించి రాశారు అనేది చిన్నగా ఇక్కడ రాసుకున్నాం అనుకో, ఇట్లా కామెంట్ పెట్టి ఇక్కడ ఈ హెడ్డింగ్ పెట్టుకుంటే ఇక్కడ ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే దీన్ని చదివితే మీకు ఇక్కడ లోపల ఏమున్నది అనేది మీకు ఒక ఐడియా వస్తుందా? వస్తుంది కదా. మీరు మ్యాథమెటిక్స్లో చాలా ఎక్సర్సైజ్ వర్డ్ ప్రాబ్లమ్స్ అవి చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 1 a ఈక్వల్స్ టు 1 ఉంది. a ఈక్వల్స్ టు a ప్లస్ a స్క్వేరు ప్లస్ a క్యూబు ఇంటూ a అంటే ఇట్లా. ఇప్పుడు a అంటే ఏంటిది? 1. ఇక్కడ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు 3 అనేది రాస్తావు. ఇట్లా నువ్వు డీటెయిల్డ్గా దీని గురించి నీకు తెలుసు కాబట్టి ఈక్వేషన్ అర్థం కాని, ఇప్పుడు ఒకవేళ ఈ ఈక్వేషన్ అర్థం కాలేదనుకో, దీన్ని ఒక థియరీ లాగా రాస్తే మీకు అర్థమవుతుందా కదా? ఒక 10 సంవత్సరాల తర్వాత చూసినా కానీ అర్థమవుతుందా కదా? మీరు ఏదైతే లాజిక్ రాస్తున్నారో ఆ లాజిక్ గురించి డీటెయిల్డ్గా ఒక కామెంట్ రాయాలి. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్కి అట్లా రాయాలి. అట్లా రాస్తే మనకి యూజ్ ఏంటి అంటే నెక్స్ట్ మీరు చూసినా, నేను చూసినా, వేరే వాళ్ళు ఎవరు చూసినా, మీ హయ్యర్ అథారిటీ చూసినా, ఎవరు చూసినా కానీ ఆ లాజిక్ ఎందుకు రాశారు అనేది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ కామెంట్స్లలో ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఆ కామెంట్స్ రాయడం అనేది అలవాటు చేసుకుంటే మంచి పద్ధతి అన్నట్టు. ఓకేనా, అండ్ ఇంకోటి నేనేమంటున్నానంటే కామెంట్స్ అనేటివి అవుట్పుట్లో రన్ అవుతాయా అని అంటారు. కావు. కామెంట్స్ అనేటివి ఇక్కడ చూడండి, ఇగ్నోర్డ్ బై కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్ను కంపైలర్స్ అనేది కామెంట్స్ని ఇగ్నోర్ చేస్తా అన్నట్టు. ఓకేనా, మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చూపిస్తా ఏంటి కామెంట్స్ ఎట్లా రాయాలనేది.
కామెంట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ కామెంట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి కదా, సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్. ఓకేనా, వీటిని ఎట్లా చెప్పుకోవచ్చు, సింగిల్ లైన్ ఇన్ లైన్ అని చెప్పుకోవచ్చు, మల్టీ లైన్ బ్లాక్ ఇట్లా చెప్పుకోవచ్చు అన్నట్టు. కామెంట్స్ అనేది ఎట్లా చెప్తారు, ఎన్ని రకాలు ఉంటాయి కామెంట్స్, 2 రకాలు ఉంటాయి, సింగిల్ లైన్, మల్టీ లైన్. ఫస్ట్ ఏంటి, సింగిల్ లైన్ని ఇంకొక పేరు ఏంటి, ఇన్ లైన్ అని చెప్పుకోవచ్చు, ఇన్ లైన్ కామెంట్స్ అని. నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్ని ఇంకొకటి ఏమని చెప్పుకోవచ్చు, బ్లాక్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సింగిల్ లైన్ కామెంట్స్ ఎట్లా రాయాలి, ఈ మల్టీ లైన్ కామెంట్స్ ఎట్లా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, మీకు అందరికీ హ్యాష్ సింబల్ తెలుసు కదా, సింగిల్ లైన్లో హ్యాష్ సింబల్, హ్యాష్ ట్యాగ్ ఇన్స్టాగ్రామ్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఇట్లా రాసినాం అనుకో, ఇదేంటిది సింగిల్ లైన్. మల్టీ లైన్కి ఎట్లా రాస్తాం, మల్టీ లైన్కి ఏం రాస్తాం, ట్రిపుల్ కోట్స్ 1 2 3 1 2 3 ట్రిపుల్ కోట్స్ ఓపెన్, ట్రిపుల్ కోట్స్ క్లోజ్. అయితే ఈ సింగిల్ లైన్ కామెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తావు, మల్టీ లైన్ కామెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తావు అని అంటే, నీకు కామెంట్ అనేది ఓన్లీ వన్ లైన్ ఉంటే సింగిల్ లైన్ యూజ్ చేస్తావు, సింగిల్ లైన్ కామెంట్. ఒకవేళ నీకు ఒక బ్లాక్ ఆఫ్ మల్టిపుల్ లైన్స్లలో ఉన్నదనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఇట్లా మల్టీ లైన్ కామెంట్స్ అని యూజ్ చేస్తావు. అర్థమైందా, ఏ కామెంట్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తావు అని అర్థమైందా. సింగిల్ లైన్ కామెంట్ ఎక్కడ యూజ్ చేయాలి, మల్టీ లైన్ కామెంట్ ఎక్కడ యూజ్ చేయాలని అర్థమైందా. నేను ఒక సింగిల్ లైన్ కామెంట్ రాయాలనుకుంటాను, అప్పుడు ఏం యూజ్ చేయాలి, హ్యాష్ యూజ్ చేయాలి, అంతేనా. ఓకే, ఇప్పుడు నేను ఒక మల్టిపుల్ లైన్ కామెంట్స్ రాయాలనుకుంటాను, ఏం యూజ్ చేయాలి, ట్రిపుల్ కోట్ యూజ్ చేయాలి, అంతేనా. అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ ఓరియంటెడ్ పోదామా, వెళ్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సింగిల్ లైన్ కామెంట్ రాయాలనుకుంటాం. ఎట్లా రాస్తాం, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, దిస్ ఈజ్ ప్రింట్ స్టేట్మెంట్, అంతేనా. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ ఉందా, దీని కలర్ వేరే ఉందా, గ్రీన్ కలర్లోకి అయింది, ఇది వేరే కలర్ ఉందా అంటే నీకు దానివల్ల ఏమర్థమైంది అంటే, నువ్వు ఇక్కడ ఇది దీని గురించి మొత్తం చెప్తాందా, దిస్ ఈజ్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది నీకు ఎవరైనా వేరే వాళ్ళు చదివిలనుకో, ఇదంతా నీకు అర్థమవుతుందా, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఒకవేళ నేను అవుట్పుట్ రన్ చేసిన అనుకో ఏమవుతుంది తెలుసా మీకు, గెస్ చేయండి, చూడండి. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోగ్రామ్, వెల్కమ్ టు ఎలైట్ పైథాన్ కోర్స్. ఇవి రెండే వచ్చినాయిగా. మరి బ్రో, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామింగ్, ఇవి రెండు వచ్చినాయా. మరి వాట్ అబౌట్ కామెంట్స్, మరి కామెంట్స్ అనేది అవుట్పుట్ ఎందుకు రాలేదు అని అంటే, కామెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఈ కామెంట్స్ని ఏం చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది. అవి కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఈ లైన్ ఎందుకు రాస్తామని అంటే, కామెంట్స్ ఎందుకు రాస్తామంటే, మనకు చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇది రాస్తాం, అవుట్పుట్ చూంచదు. సింగిల్ లైన్ కామెంట్ అర్థమైందా. సో సింగిల్ లైన్ కామెంట్ ఇట్లా ఉంటుంది. మరి మల్టీ లైన్ కామెంట్ ఎట్లుంటుందంటే, ట్రిపుల్ కోట్స్ ఓపెన్ చేసిన, ట్రిపుల్ కోట్స్ క్లోజ్ చేసిన, దిస్ ఈజ్ మల్టీ లైన్ కామెంట్. నువ్వేమైనా రాసుకో, ఇక్కడ నువ్వేమైనా రాసుకో. ఇప్పుడు నేను రన్ చేసిన అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది, మీరు గెస్ చేయగలుగుతారా, అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. సేమ్ అదే వచ్చింది, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, వెల్కమ్ టు ఎలైట్ పైథాన్ కోర్స్. ఇదే ఉందా, ఇంతకుముందు వచ్చినట్టేనా, మళ్ళీ చూడండి, ఇదేనా వచ్చింది. అంటే మల్టిపుల్ లైన్స్లో ఉన్న కామెంట్స్ని కూడా ఇగ్నోర్ చేస్తుంది, సింగిల్ లైన్ కామెంట్స్ని కూడా ఇగ్నోర్ చేస్తుంది, అంటే స్కిప్ చేస్తుంది. అర్థమైందా. ఇప్పుడు కమెంట్ అంటే ఏంటిది, కమెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, అవి 2 రకాలుగా ఉంటాయి. ఆ 2 రకాలు ఏంటి అంటే, ఒకటంటే సింగిల్ లైన్ కామెంట్, ఇంకొకటి మల్టీ లైన్ కామెంట్. ఈ సింగిల్ లైన్ కామెంట్ అనేది హ్యాష్ యూజ్ చేస్తాం,
మల్టీ లైన్ కామెంట్స్కి ఇక్కడ ట్రిపుల్ కోట్స్ యూజ్ చేస్తాం అనేది క్లారిటీ వచ్చిందా మీకు ఒకటి? ఓకేనా? ప్రాక్టీస్ చేస్తారా? ఇది వీడియో చూసుకుంటే చిన్నగా చేస్తారా మీరు? పర్ఫెక్ట్. ఓకే, డన్. సరే, ఇదంతా కామెంట్స్కి సంబంధించిన మ్యాటర్ అన్నమాట ఇది. ఓకే, ఇంకొక డౌట్ రావాల్సింది, మల్టీ లైన్ అంటే ఇట్లా అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇట్లా డబుల్ ఉంటాయి చూసినావా, ఇట్లా అయినా ఇచ్చుకోవచ్చు. ఇట్లా అయినా ఉండని, ఇట్లా అయినా ఉండని. ఇట్లా పేరుగున్నా నో ప్రాబ్లం, ఇట్లా సింగిల్గా ఉన్నా నో ప్రాబ్లం. మల్టీ లైన్ది ఇదంతా మల్టీ లైన్ది. ఇట్లా పేరు కనిపించినా ఏం కాదు, ఇట్లా సింగిల్గా కనిపించినా ఏం కాదు. ఓకేనా? ఈ డౌట్ వచ్చింది అసలు మీకు? వచ్చిందా? ఓకే, ఇది మనకు కామెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదంతా కామెంట్స్ అనేది ఎట్లా యూజ్ చేస్తారనేది చూద్దాం. ఓకేనా? అట్లా యూజ్ చేసుకోవాలి మనం అన్నిటిని. ఒక చిన్న 2 క్వశ్చన్లు ఇవ్వాలా. సింగిల్ లైన్ కామెంట్ని ఇంకొక పేరు ఏమని పిలవచ్చు? సింగిల్ లైన్ కామెంట్ని ఇంకొక పేరు ఏమని పిలవచ్చు? ఓ, మల్టీ లైన్ కామెంట్స్ని ఇంకొక పేరు ఏంటిది? మల్టీ లైన్ కామెంట్కి ఇంకొక పేరు ఏంటిది? తెలుసు కదా మీకు? ఓకే.